అది మెలకువ ప్రియులారా. దేవుని సంబంధం కావాలి అంటే ప్రియులారా, ఏ విషయంలో మనం మెలకువగా ఉండాలి అంటే పాపములు పడిపోకుండా మెలకువగా ఉండాలండి. దురాశ అనేటువంటి ఆ పాపము వలనను ప్రియులారా ఆ కవిష్టం ఉన్నది కనుక దాని కలిగినలోనికి వెళ్ళకుండా మనం ఏం చేయాలంట? దూరస్తులంగా ఉండాలి. దానికి ప్రియులారా జాగరూకులమై ఉండాలి, జాగ్రత్త పరులమై ఉండాలి అని దేవుని యొక్క ఆ లేఖన భాగాలు మనకు చక్కగా చలవిస్తున్నట్లుగా ఆ పరిశుద్ధ గ్రంథములు మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. కాబట్టి జాగ్రత్తగా జాగరూకం కలిగి దేవుని యొక్క భయము కలిగి భక్తితో యథార్థవంతులై నీతిగా నడుచుకోవలనదే దేవుని యొక్క చిత్తము అని మనము ఖచ్చితంగా దాన్ని రూఢిపరచుకోవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. అందుకని జాగ్రత్తగా గమనిద్దాం. చూడండి, కీర్తనల గ్రంథంలో ఒక మాట చూద్దాం. 40వ అధ్యాయంలో 4వ వచనం చూద్దాం. చూడండి, కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 4వ వచనం. గర్విష్ఠులనైనను త్రోవ విడిచి అబద్ధపు తట్టులు తిరుగు వారినైనను లక్ష్య పెట్టగా వారు నమ్ముకున్న వారు దగ్గర వారు లక్ష్య పెట్టద్దు. వారు అబద్ధకులు, అబద్ధము తప్పు తిరుగుతా ఉన్నారు. నువ్వు వెంట పోవద్దు. నువ్వు యెహోవానే నమ్ముకున్నాడు, యెహోవా నిన్ను స్థిరపరుస్తాడు, యెహోవా నిన్ను బలపరుస్తాడు అని లేఖన భాగాలు చక్కగా చదివిస్తున్నాయి ప్రియులారా. మరొక మాట చూసుకుని ముగించుకుందాం. 62వ కీర్తన 8వ వచనం కూడా చూద్దాం. 62వ కీర్తన. అమ్మా నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా ఇస్తాను, భూమి దిగంతముల వరకు నీకు శుద్ధిగా నిచ్చేదను, ఇనుపదండముతో నీవు వారిని నలగొట్టెదవు. చూడండి, కొండని బట్టలు కొట్టినట్లు వారిని ఒక్క శక్కలుగా బట్టలు కొట్టెదవు. కాబట్టి రాజులారా, వివేకులైనడి, భూపతులారా, బోధనందుడి, భయభక్తులు కలిగి సేవించుడి. హల్లెలూయా. దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉండండి. మీకు ఇనప దండం ఇస్తాను, వారిని కొండల బద్దలు కొట్టినట్టు పెంచులుగా బద్దలు కొట్టేస్తున్నాడు ఆయన. నీవు భయం లేని భక్తి చేయొద్దు అంటున్నాడు ప్రియులారా. భయభక్తులు కలిగి జీవించాలి అని దేవుని యొక్క లేఖనాలు చక్కగా చదివిస్తున్నట్లుగా మనం చూస్తామని. అందుకని మనము ఆట పాడుతూ ఉంటాం. భయమోచందాకు భక్తుడా అని ఈ లోక సాయాలు చూచినప్పుడు భయమో చందాతో నీవు దిగులు చందాతో నీవు, భయమో చందాతో నీవు దిగులు చందాతో నీవు, జీవమిచ్చిన యెహోవా ఉన్నాడు. ఓ భక్తుడా, ప్రాణం పెట్టిన యేసయ్య ఉన్నాడు. నీకోసం ప్రాణం పెట్టి యేసయ్య ఉన్నాడు. దాన్ని దిగులు పడక్కర్లేదు. నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. నువ్వు ఆయన భయం కలిగి భక్తితో నిస్వార్థముతో జీవించినట్లయితే, సద్భక్తితో బ్రతికినట్లయితే ప్రియారా, ఆయన నీకు తోడుగా ఉంటాను, నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. నువ్వు లోకలు చూసి పొంగిపోవద్దు. లోకములు ఏదో జరుగుతుందని నువ్వేమి బెంగపడాల్సిన అవసరం లేదు ప్రియులారా. వారికంటే ఏలియా ప్రార్థన ఆలకించుని దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, ఏలియా ప్రార్థన ఆలకించుని దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడు. మనందరినీ చూచుచున్నవాడు ఆయన, చూచుచున్న దేవుడు అనే పేరు ప్రియులారా. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా జాగరూకులమై ఉన్నాం. దేవుని యొక్క భయం కలిగి భక్తితో ముందుకు కొనసాగుదాం. దేవుని ఇంటి మాటలను తన ఎన్నికలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.